మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం SSMB29. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను నేడు గ్లోబల్ ట్రాటర్ అనే ఒక ఈవెంట్ను నిర్వహించి హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన పేరైతే రిలీజ్ చేశారు. దీని పేరు ఏంటంటే వారణాసి అనే పేరును జక్కన్న ఫిక్స్ చేశారు. దీంతోపాటు ఫిలిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. మహేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత దేశమంతా గర్వంగా ఫీల్ అవుతుందని, అంతేకాకుండా ముందు ఎలా ఉండబోతుంది అనేది మీకే వదిలేస్తున్నాను. ఇది కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే చెప్పారు. దీనికి సంబంధించిన ఫిలిమ్స్ కూడా విడుదల చేశారు. ఇక వీటిని చిత్రపరంగా చూస్తే, ఇక ఈ సినిమా గురించి సంబంధించిన ఫిలిమ్స్ గురించి చూస్తే, గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో విడుదల చేసినటువంటి సినిమాలు మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని రుద్రరూపంలో కనిపిస్తున్న శాట్ అనేది అక్షరం అయితే ఆకట్టుకుంటూ ఉంది. వారణాసి నగరపు ఘాట్లు, దేవాలయాలు, నదీ తీరం మొదలైనవన్నీ కూడా హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రీక్రియేట్ చేశారు. దీని రీక్రియేషన్కి దాదాపుగా 50 కోట్ల నుంచి 40 కోట్ల వరకు పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక సినిమాలో ఆధ్యాత్మికత, పురాణ టోన్ కలిగి ఉందంటే బీసీ అండ్ బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి ఆ ప్రాంతంలో తీసిన విధంగా ఉంది. అంటే టైం ట్రావెల్ కూడా ఉన్నట్లుగా ఈ దీన్ని చూస్తుంటే కనిపిస్తూ ఉంది. అంటే టైం ట్రావెల్లో పురాతన కాలానికి అంటే త్రేతాయుగానికి వెళ్ళడం, అట్లాగే సంబంధించి కొన్ని ఫోటోల్లో సంబంధించి రాముడికి సంబంధించిన పిక్చర్స్ కానివ్వండి, హనుమంతుడికి సంబంధించిన పిక్చర్స్ కానీ ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఒక కలగలుపుగా అంటే సైన్సు మరియు త్రేతాయుగం ఆధ్యాత్మిక పురాణాల కలిగిన టోన్ కలిగి ఉన్నట్టుగా ఉంది. ఇక సంగీతానికి సంబంధించి కీరవాణి అందించి ఉంటారు అనేది క్లిప్స్లో కనిపిస్తూ ఉంది. దీని గురించి మరి తెలవాల్సి ఉంది. ఇకపోతే ప్రమోషన్ స్ట్రాటజీ మనం ఆలోచిస్తే గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ప్రాజెక్టు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇకపోతే కొన్ని ఉంది జనరల్గా రాజమౌళి సంబంధించిన పిక్చర్స్ ఫిలిమ్స్ అనేది ఏ విధంగానే ఉంటాయి. దానికి ఈ క్లిప్స్లో హైప్ తక్కువగానే ఉంటుంది. యాక్చువల్ సినిమా అనేది దానికి వందింతల ఎక్కువ అనేది ఉంటుంది. లేకపోతే రిపోర్ట్ ప్రకారం చూస్తే 1000 కోట్ల వరకు బడ్జెట్ ఉందని చెప్తున్నారు. అత్యధిక భారీ బడ్జెట్లో నిర్మించిన సినిమాల్లో ఒకటిగానే ఇది క్లియర్గా ఉంటుంది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చూస్తుంటే బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ VFX కోసం హాలీవుడ్ స్థాయిలో స్టూడియోతో కలిపి పనిచేస్తున్నారని చెప్పి సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్ KL నారాయణ, దుర్గా ఆర్ట్స్గా ఉంది. కథా రచయితగా విజేంద్ర ప్రసాద్, సంగీతం MM కీరవాణిగా ఉంది. ఇది పాన్ ఇండియా యొక్క ఎపిక్ లుక్ అనేది చూపిస్తున్నారు. దీనిలో పాన్ ఇండియాకి సంబంధించిన అన్ని రకాలుగా ఎపిక్ లుక్ అనేది ఉంది. వీళ్ళ కలయికలు అంటే మహేష్ బాబు, రాజమౌళి కలిగి చాలా అరుదైన ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక మెయిన్గా దీనికి ఏంటంటే ఇది ఒక SSM29 అనే ప్రాజెక్టు వారణాసి అనే టైటిల్తో దీన్ని రిలీజ్ చేశారనమాట. ఇది కేవలం ఫిల్మ్స్ మాత్రమే, పూర్తి సినిమా విడుదలయ్యాక మాత్రమే దీని క్రిటిక్స్ ట్రూ ఎపిక్ అనేది రిలీజ్ చేసే అవకాశం అనేది